ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తోంది. ఓ వ్యాపారి ఇంట్లో ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కి కారణాలేంటి? ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యమైనదే. ప్రతి ఇంట్లో ఎర్తింగ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరైన కెపాసిటీ గల ఎంసీబీలు పెట్టుకోవాలి. ఇంట్లో వినియోగించే కరెంటు లోడుకు సరిపోయే కేబుల్స్ వాడుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఓల్డ్ హౌస్ లో ఖచ్చితంగా వైరింగ్ సిస్టమ్ ని చెక్ చేసుకోవాలంటున్న రిటైర్డ్ ఏడీఈ తులజారామ్ సింగ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మరి ఇంకా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితులకు ఉంది. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరుగుతాయని మనం తెలిసేందుకు తులజారామ్ సింగ్ గారు రిటైర్డ్ ఏడీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న చూశారు స్పష్టంగా, అంటే యాక్సిడెంట్ నిజంగా చాలా ఘోరం అని చెప్పుకోవాలి. అంటే అక్కడ ఒకేసారి ఒక రెసిడెన్షియల్ హౌస్కి సంబంధించి 7 ఏసీలు ఒకేసారి ఆన్ చేశారు. కొన్ని కంప్రెషర్స్ పేలిపోయి అంటూ చెప్తున్నారు. అసలు ఈ కేబుల్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా యూనిట్ ఫర్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి లోపల వైరింగ్ సిస్టమ్ ఎట్లాంటివి వాడాల్సిన అవకాశం ఉంటుంది? అసలు విద్యుత్ అనేది చాలా సంక్లిష్టమైన వస్తువు. అది చాలా కాంప్లికేటెడ్ డైనమిక్ సబ్జెక్ట్. అది ఎలక్ట్రిసిటీని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చెప్తున్నట్టు నిన్న జరిగిన విషాదకరమైన సంఘటనకు సంబంధించి అది ఒక గృహం లోపల, ఒక డొమెస్టిక్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లోపల జరిగిన ప్రమాదము. అక్కడ పరిస్థితులను విశ్లేషించినప్పుడు మనము ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ఏ అవకాశాలు ఉంటాయి, ఏమేమి పొరపాట్లు జరిగి ఉంటాయి అనే విషయం మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి డిస్కామ్ నుండి మనకు మీటర్ వరకు కరెంట్ ఇచ్చే బాధ్యత డిస్కామ్ బాధ్యత వహిస్తుంది అనమాట. మీటర్ తర్వాత ఉన్నటువంటి ఇంటర్నల్ వైరింగ్ కావచ్చు, లోపల ఉన్నటువంటి కేబుల్స్, ఎర్తింగ్ సిస్టము, ఎంసీబీలను ఇన్స్టాల్ చేసుకోవడము, ఇంట్లో వాడుతున్నటువంటి పరికరాలు ఉంటాయి కదా, ఎక్విప్మెంటు, జస్ట్ లైక్ ఫ్రిడ్జు, ఏసీసు, మరి గీజర్సు, వాషింగ్ మిషన్స్, మిక్సీసు, వీటన్నిటికి కూడా తప్పకుండా ఎర్తింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రధానంగా దీని లోపల ఒక 4-5 విషయాలు ఇమిడి ఉంటాయి. ఒకటి, మనము పెట్టుకున్నటువంటి ఎంసీబీ, ఒకటి ప్రాపర్ కెపాసిటీ ఉన్నటువంటి ఎంసీబీ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 7 ఏసీలే కాకుండా వాళ్ళ ఇంట్లో ఇంకా ఇతర గృహోపకరణాలు కూడా ఉండి ఉంటాయి. వీటన్నిటి యొక్క వాటేజ్ ఎంత, టోటల్ వీటి లోడ్ ఎంత, ఆ లోడ్కు సరిపోను కేబుల్ను వాడుతున్నామా లేదా అనేది ప్రధాన విషయం. ఒకటి, కేబుల్ అండర్ సైజ్ కేబుల్ వాడినప్పుడు కేబుల్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. సెకండ్, ఇంకోటి ఏంటంటే విద్యుత్ అనేది ఒక పద్మవ్యూహం లాంటిది. మనకు ఎంటర్ కావడం కూడా తెలిసి ఉండాలి, దాని నుంచి ఏ రకంగా మళ్ళీ బయటికి రావాలో కూడా మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్, ఎంసీబీ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడన్నా ఇంటర్నల్ వైరింగ్ లోపల ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంసీబీ ట్రిప్ అయిపోవాలి. ఈ మధ్యన ఎలక్ట్రికల్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వస్తున్నాయి, ఈఎల్సీబీ అంటాం. ఎక్కడన్నా ఎర్త్ లీకేజ్ అయినట్టయితే, మనిషికి కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉన్నట్టయితే ఆ ట్రిప్ చేసేస్తుంది, సర్క్యూట్ను ట్రిప్ చేయడం జరుగుతుంది. అది కేవలం 1800 నుంచి 2000 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ ఎర్తింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది. సార్ ఇంకోటి చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే కరెంట్ డిపార్ట్మెంటు ఇటు పోల్ నుంచి మీటర్ దాకా కనెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంది, అక్కడ దాకా మా పని, అక్కడి నుంచి హౌస్ ఓనర్స్ చూసుకోవాలని చెప్తున్నారు. కానీ అసలు లోపల వైరింగ్ పర్ఫెక్ట్గా జరిగింది, మీరు చెప్పిన ఆ వైరింగ్ సిస్టమ్ అంతా వాడారు అని ఎవరు చెక్ చేయాలి? అజమాయిషీ ఏం లేదు కదా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు నిజం చెప్పాలంటే ఈ వైరింగ్కు సంబంధించిన ఈ వ్యవహారం అంతా కూడా, అంటే ఇన్స్టాలేషన్ ఆఫ్ వైరింగు, ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్విప్మెంటు, వీటన్నిటిని కూడా ఒక సర్టిఫైడ్ వైర్మెన్, సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ యొక్క ఆధ్వర్యం లోపల చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల లోపల ఈ వైర్మెన్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇంట్లో జరిగినటువంటి వైరింగు పర్ఫెక్ట్గా యాజ్ పర్ స్టాండర్డ్స్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం జరిగిందని చెప్పి సర్టిఫై చేస్తే అప్పుడు మా కరెంట్ డిపార్ట్మెంట్ డిస్కామ్కి సంబంధించిన వాళ్ళు కరెంట్ రిలీజ్ చేయడం, సప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఆ సిస్టమ్ ఫాలో కావడం లేదు. ఈ మధ్యన తరచుగా మీరు అన్నట్టు జరుగుతున్న ప్రమాదాలను గమనించినప్పుడు వైరింగ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన, అంటే మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఈ ఇండస్ట్రీస్, పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లకైతే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ సిస్టమ్ కావచ్చు,
కావచ్చు, లేకపోతే కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్, బ్రేకర్స్ అన్నీ సఫిషియెంట్ కెపాసిటీతో ఉన్నాయని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పర్మిషన్ ఇస్తారు. గృహోపకరణాలకు సంబంధించి చిన్న చిన్న లోడ్స్, ఈ గృహ అవసరాలకు సంబంధించినటువంటి కరెంటు వాడుకునే అంటే ఈ గృహాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మట్టుకు ఇది కొంచెము అంటే సైంటిఫిక్గా ఒక ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారం జరగడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మట్టుకు వాస్తవం. ఇది దీని దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇంకోటి చెప్పండి, ఎర్త్ సిస్టమ్ అంటే మన ఎర్త్ కింద ఖచ్చితంగా ఒక పోల్ నాటి బొగ్గు ఉప్పు అంతా కూడా కంకర వేస్తూ ఉంటాం. సో కొన్ని చోట్ల ఎర్త్ సిస్టమ్ పనిచేయకపోవటం వల్ల వచ్చే నష్టాలేంటి, అసలు ఎర్త్ సిస్టమ్కి సంబంధించి ఒక గృహానికి సంబంధించి ఆ లోడుకు సంబంధించి ఎట్లాంటి ఎర్త్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది? ఎర్తింగ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్తింగ్. అంటే మనకు ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంటుంది సార్. ప్రొటెక్షన్స్ ఎలక్ట్రికల్ మనము ఈ కరెంటును వాడుతున్నప్పుడు కరెంటు ప్రమాదానికి కానీ కరెంటు షార్ట్ సర్క్యూట్లు జరగకూడదు అనుకున్నప్పుడు మనం ఎర్తింగ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎర్త్ వైర్ అనేది కూడా మనం జనరల్గా ఈ ఫేస్ వైర్ ఏదైతే కెపాసిటీ ఉంటుందో మనం వాడుకునే లోడును బట్టి ఏదైతే కెపాసిటీ ఆఫ్ వైర్, సపోజ్ మీరు ఒక 4 స్క్వేర్ mm వైర్ వాడుతున్నారనుకోండి, మీరు వాడుతున్న ఎర్తింగ్ వైర్ కూడా 4 స్క్వేర్ mm కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండడానికి వీల్లేదనమాట. మోర్ ఓవర్ ప్రతి ఎక్విప్మెంట్ మీ ఇంట్లో ఉన్న ప్రతి పరికరం కూడా ఎర్తింగ్ అయి ఉండాలి, ప్రాపర్ ఎర్తింగ్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంటి బయట ఒక మంచి అనుకూలమైన ప్రదేశం లోపల మంచి పర్ఫెక్ట్గా ఎర్తింగ్ చేయించుకొని, ఈ మధ్యన బొగ్గు ఉప్పు కాకుండా బెంటోనేట్ పౌడర్ వాడుతున్నారు, ఇంకా కొత్త రకమైనటువంటి జెల్స్ కూడా వచ్చినాయి నిరంతరము తడిగా ఉండడానికి అవి పనికొస్తాయి. అటువంటి వాటిని వాడి ఒక నైపుణ్యం కలిగిన సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ కానీ ఒక వైర్మెన్ సర్టిఫికెట్ ఉన్నటువంటి ఒక టెక్నీషియన్ ఆధ్వర్యం లోపల ఇది చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అన్నిటికంటే ప్రాణం చాలా విలువైంది కాబట్టి మనకు ఎలక్ట్రిసిటీ ఎంత జాగ్రత్తగా ఎంత ప్రొటెక్టివ్గా వాడుకుంటే ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అంత అవకాశం ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తప్పకుండా మీరు అన్నట్టు ఎర్తింగ్ విషయంలో కానీ ప్రొటెక్షన్ విషయంలో కానీ వైరింగ్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తే తప్ప ఇవ్వకుండా ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకోవడం అనేది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చాలా అవసరం. పూర్తిగా ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కూడా చాలా అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చెప్తున్న విధానం ఏంటంటే ఖచ్చితంగా తమ పాత వైరింగ్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఎర్తింగ్ సిస్టమ్ మంచిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కడైనా సరే జాయింట్స్ ఎక్కడైనా ఉన్నా సరే ఇమీడియట్గా వాటిని తొలగించాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, TV9 హైదరాబాద్.